అని చెప్పేసి అతను చాలా డిసప్పాయింట్ అవుతాడు. అలా అయినప్పుడు ఏమవుతుందంటే విజిట్ చేస్తే 1000 రూపాయలు, హైదరాబాద్లో అయితే 1000 రూపాయలు సార్. అది మన చేతిలో ఉన్నది అంటే మనం ఎక్కడైనా బతకొచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు సార్. క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి? సార్ వాళ్ళని పిలిపిస్తున్నాం. ఇంత పే చేసి మనం హాస్టల్ ఉంచుతున్నాం, ఇంత పే చేసి మనం ఫుడ్ పెట్టిస్తున్నాం, డ్రెస్, ఎవ్రీథింగ్ మనకి ఇస్తున్నామా లేదా? దీని లోపల మనకి ఎంతమంది అవుట్పుట్ అనేది రావాలి, ఆ డే టు డే ఏంటి అనేది. మోరోవర్ మిల్లి కూడా చెప్తే మీరు నిన్న నేర్చుకుని వాళ్ళు చెప్తుంటారు కదా, మీరు ఆ చెప్తుంటే మీకు ఒక ప్రాక్టీస్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు మనకు వాటెవర్ ఫస్ట్ ఆ గైడ్ లైన్స్ అన్నది, దాని తర్వాత సబ్జెక్ట్ని ఎట్లా తీసుకుపోవాలి, ఏమన్నా రానివి ఏమన్నా ఉంటే మీకు లాస్ట్లో ఇచ్చేస్తారు సార్ వాళ్ళు. మాన్యువల్ అన్నమాట అది. మీకు ఇవాళ ఏమేమి చెప్పారు, ఏం కథ అనేది దాంట్లో రాసుకోవాలి, ఓకేనా? దీని లోపల లాస్ట్ పేజెస్లో ఉంటాయి. ఇదిగో నేర్చుకున్న ఏమేమి ఉన్నాయో ఇవాళ నేర్చుకున్నది ఇవాళ రాసుకోవాలి. జస్ట్ లైక్ మిల్లీ అన్నమాట, ఓకేనా? మిల్లీ ఎట్లుంటుందో మీరు ఏం చెప్పాలి, ఏమేమి పాయింట్స్ అనేటివి రాసుకుంటుండాలి. అదర్వైజ్ మీకు ఎంటర్ప్రెన్యూర్స్ ఇవన్నీ కూడా దీంట్లో సార్ వాళ్ళు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గేమ్స్ అవన్నీ ఉంటాయి మీకు, ఆ గేమ్స్ అన్నీ కూడా మీకు మాకైతే ఇక్కడ గేమ్స్ కూడా ఆడిస్తున్నారు. I congratulate everybody. Definitely one reward will be there for that. సో ఇది వచ్చేసరికి మా ఫోటోగ్రఫీ టీం. సో వాటి గురించి అయితే సార్ చెప్తున్నారు. ఏసీ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ వచ్చేసరికి పార్ట్ల గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసరికి దీంట్లో అయితే మనకి లిక్విడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవే, వీటి లిక్విడ్స్ అయితే దీని నుంచి అయితే వెళ్తుంది. సో దీంట్లో అయితే గ్యాస్ కూడా ఉంటుంది దీన్ని వెల్డింగ్ చేయడానికి. సో ఇది వచ్చేసరికి మెజర్మెంట్ స్కేల్ ప్రెషర్లు అనేది వాడతారు. సో ఇక్కడ వచ్చేసరికి కూడా దీంట్లో మొత్తం కూడా స్క్రూలు అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్లో అయితే వాడతారు ఈ ఎక్విప్మెంట్స్ అయితే. ఫ్రిడ్జ్ ప్రిన్సిపల్ను ఏసీ ప్రిన్సిపల్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇవి వచ్చేసరికి సింక్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఈ పైపులు వచ్చేసరికి ఏసీ గ్యాస్ ఎక్కించడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి అన్ని స్పానర్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఏసీ పైప్ దగ్గర అయితే పైపులు కప్లింగ్ అయితే వాడతారు. సో ఈ పైప్స్ ఇవి యాక్సిలరీ బ్లేడ్. సో ఇక్కడ వచ్చేసరికి డ్రిల్స్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి డక్ట్ పైప్స్ ఈ పనికి యూజ్ చేస్తారు. ఇక్కడ రూబ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి డ్రిల్ మిషన్. సో ఈ కంప్రెసర్ పైప్స్. సో గ్యాస్ ఎక్కియడానికి అయితే ఈ సిలిండర్ అయితే యూజ్ చేస్తారు. దీంట్లో అయితే R15, R30, R50 అయితే యూజ్ చేస్తారు. సో మనకైతే ఏసీ రిమోట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే కూడా ప్రతి ఎక్విప్మెంట్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉంది. స్పానర్ కానీ కటింగ్ ప్లేట్ కానీ నుంచి అయితే ఇదైతే ప్లేట్స్ తీయడానికి అయితే ఇదైతే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అక్కడ కరెంట్ పాస్ అవుతుంది, దీనికైతే యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి లైటర్. సో వీటికి ఫైర్ చేయడానికి అయితే ఇలా అయితే యూజ్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి మెజర్మెంట్ టేపు ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది. సో ఇక్కడ మాత్రం ప్రతి ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళకైతే ఫిజికల్గా అయితే నేర్పిస్తారు. సో అక్కడ చెప్తున్నారు పార్ట్స్ ఏ విధంగా వర్క్ అయితే ఏంటి కథ. నిజంగా చెప్తున్నాను, మీకు ఈ స్కిల్ అనేది రేపు పొద్దున తెలుస్తుంది. ఇవాళ మీరు నేర్చుకుంటే మీ ఎట్లా యూటిలైజ్ అవుతుంది అనేది రేపు పొద్దున్న తెలుస్తుంది. ఇవాళ ఇట్లా నేను ఇవాళ నేర్చుకున్నాను, ఇవాళ నాకు ఏం లేదని బయటికి పోయిన తర్వాత మేమే ఇస్తున్నాం. ఇంట్లో పని చేసినాం, విజిట్ చేస్తే 1000 రూపాయలు, హైదరాబాద్లో అయితే 1000 రూపాయలు సార్. అది 1000 రూపీస్ మనం పే చేస్తే కానీ వాడు రాడు. ఓన్లీ విజిటింగ్, నాట్ పార్ట్స్.
వాడు వచ్చేసిన తర్వాత గ్యాస్ పోయింది అంటాడు. దాంట్లో మీకు ఎంత వస్తుంది? 1000-1200 అయిపోతుండొచ్చు. ఈ విల్ ఛార్జ్ అరౌండ్ 2500. అంటే నేను నార్మల్గా నేను చెప్తున్నాను. అంటే ఓ చిన్న స్క్రూ వేస్తాడు 500 అండి. మళ్ళీ ఆ స్క్రూ కాస్ట్. సో నిజంగా చెప్తున్నాను, స్కిల్ ఇవాళ రేపు చాలా యూస్ఫుల్. ఒక స్కిల్ మన చేతిలో ఉన్నది అంటే మనం ఎక్కడైనా బతకొచ్చు. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. మన పిల్లలే రిఫ్రిజిరేటర్ని సొంతగా అసలు కంప్రెసర్ ఏంటి, కండెన్సర్ ఏంటి, ఎవాపరేటర్ సొంతగా అన్ని ఇప్పుడు సొంతంగా ఒక ఫ్రిడ్జ్ మనం అన్ని బయట ఇస్తాను మీకు. దానికి ఇండస్ట్రియల్ డిజైన్ కావచ్చు. ఓపెన్గా ఏంటి, లంగ్స్ ఏంటి, స్టంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ తెలుసుకునే ఆటోమేటిక్గా మనకు ఆర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పి నేను ఒక బ్యాచ్ స్టూడెంట్ దిస్ బ్యాచ్ తయారు చేసి మీకు అల్ల ముందు పెడతాం. అందుకొరకనే దట్ ఎక్స్పెండిచర్ ఐ విల్ పే. ఓకే సార్. ఏసీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏసీ సో ఏ విధంగా వర్క్ చేస్తారు, సో దాంట్లో పార్ట్స్ ఏమిటి, ఏమేమి వర్క్ చేస్తారు, సో మనమైతే అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తా. సో ఇక్కడైతే ఈ పర్సన్ వచ్చేసరికి అన్న ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుండు. సో ఏ విధంగా వర్క్ అవుతుంది ఫ్రిడ్జ్ అనేది, సో దానికి ఏమేమి కనెక్షన్స్ ఉంటాయి, సో దానికి ఎలా పవర్ సప్లై ఎలా ఉంటుంది, వాటి పార్ట్స్ గురించి అయితే మన సో ఇక్కడ ప్రతిదీ కూడా అక్కడైతే సిన్సియర్గా అయితే వర్క్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో మనమైతే ఒకసారి ఇక్కడ కూడా వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడైతే మనకి మల్టీమీటర్ నుంచి అయితే పవర్ సప్లై అవుతుందో కావట్లేదో అనేది అయితే చెక్ చేస్తున్నారు మన కుర్రోళ్ళు అయితే. సో దీన్ని వచ్చేసరికి మల్టీమీటర్ అంటారంట. సో ఇవన్నీ అయితే మల్టీమీటర్ అని చెప్పారు. సో పవర్ సప్లై పవర్కి అయితే యూజ్ చేస్తారు. నా పేరు వీరబాబు, మాది కూర్చొని చూపిస్తాను. నేను జీరో నాలెడ్జ్ ఏసీ గురించి కానీ ఎలక్ట్రానిక్స్ గురించి నాకేం తెలియదు. అంటే సార్ మాకు సలీం సార్ మాకు ఏసీ గురించి, రిఫ్రిజిరేషన్ గురించి మొత్తం క్లియర్గా చెప్పారు. ఫస్ట్ అయితే రిఫ్రిజిరేషన్ గురించి క్లియర్గా చెప్పడం అయిపోయింది. రిఫ్రిజిరేషన్ అయిపోయింది. ఈరోజు నిన్న విండో ఏసీ గురించి చెప్పారు. విండో ఏసీ ఎలా పనిచేస్తుంది అనేది, దాని ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు. మేము మాన్యువల్ కూడా పరిస్థితుల్లో ఆర్మీలోకి వెళ్తాం. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆర్మీలో కూడా బాక్సింగ్ ఉంటుంది. అలా ఫైట్ చేస్తూ ఉంటే ఆ ఆర్మీలో యుద్ధం జరిగినప్పుడు తను ప్యారల్ అయిపోయి మొత్తం కాళ్ళు చేతులు మొత్తం పోతాయి. అయితే ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తాడు. అలా సూసైడ్ అటెంప్ట్ ప్యారల్ అయిపోయి మోటివేట్ చేస్తాడు. అలా మోటివేట్ చేసినప్పుడు అతను కూడా ఇన్స్పైర్ అవుతాడు. ఒలింపిక్ తేవాలి అంటే మనం ఇట్లా బాక్సింగ్ ఒకటే కాదు, చాలా ఇక్కడ వచ్చేసి నేను ఫోటోగ్రఫీ కోర్స్ చేస్తున్నాను. ఎస్బీఐఆర్సిటీకి ఫోటో దగ్గర నుంచి వైలెన్స్ నేను మన క్లాస్లో ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. సో నేనైతే సినిమాటోగ్రఫీ కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను. సో మాకు వెబ్సైట్ క్లాస్ వచ్చేసరికి మైక్రో ఫోటోషూట్ అండ్ మైక్రో వీడియోగ్రఫీ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటి షట్టర్ స్పీడ్, అపర్చర్, ఐఓఎస్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పారు. సో పోటీ తత్వాల గురించి అయితే ఒక 4-5 చెప్తాం. సో దృఢత్వం, సో పట్టుదల, సత్వర చర్యలు, ఇంకోటి రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మనం ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని మనం 100% ఎఫెక్ట్ పెట్టి ఆ పనిని అంటే చేయడం వల్ల మనకైతే దాంట్లో మనమైతే విజయం సాధిస్తాం. సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతకి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. సో ఇక్కడ మాట్లాడడానికి చాలా భయం వేసేది, ఇప్పుడైతే అవలీలగా అయితే మాట్లాడుతున్నాను. సో నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నేను ఇక్కడ జరిగింది ప్రతిదీ కూడా నేనైతే దాంట్లో మ్యాక్సిమం పాజిటివ్ థింకింగ్స్ అయితే వీడియోలు తీసి అయితే పెడుతున్నాను. సో మీకు నచ్చిన ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.